మన శరీరానికి బంగారు యోగం, అలాగే మన ఇంటికి లక్ష్మీ యోగం కలగాలంటే ఏం చెయ్యాలి అనేది సింపుల్గా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే చక్కగా ఎలా పరిహారం చేసుకోవచ్చు అనేది ఈరోజుటి రెమెడీ. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, ఈరోజే శ్రావణ సోమవారం. సో శ్రావణ మాసం వచ్చేసింది, శుభ శ్రావణ మాసం. సో ఈ మాసంలో అద్భుతమైన పరిహారం చెప్పబోతున్నాను. మీరు పైన థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఆడవాళ్ళందరికీ కూడా సింపుల్గా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే చక్కగా ఎలా పరిహారం చేసుకోవచ్చు అనేది ఈరోజుటి రెమెడీ. అయినా లక్ష్మీ యోగం మన ఇంటికి కలిసి రావాలన్నా, మన ఒంటికి బంగారు యోగం కలిసి రావాలన్నా కోరుకునే ప్రతి ఇల్లాలు కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఎన్ని రోజులు చేయాలంటే మీరు ఎప్పటికీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని మనకి ఈ శ్రావణ మాసంలో మొదలు పెడితే చాలా చాలా శ్రేష్టం. ఎందుకంటే మనకి లక్ష్మీదేవికి సంబంధించిన పూజలన్నీ కూడా ఈ శ్రావణ మాసంలోనే చేసుకుంటాం. కాబట్టి శ్రావణ మాసంలో మొదలుపెట్టి మీరు ఎన్ని రోజుల వరకైనా చేసుకోవచ్చు. కావలసిన వస్తువులు మనకి జస్ట్ పసుపు. మనం ఇంట్లో గడపలకి పసుపు రాస్తూ ఉంటాం కదా, సో అలాంటి పసుపు ఉంటే చాలు. పసుపు, అలాగే పచ్చకర్పూరం. సో వీటితో ఏం చెయ్యాలి అని తెలుసుకోబోయే ముందు, మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానికి. సో ఏం చెయ్యాలి అంటే, ప్రతిరోజు కూడా ఒకే టైమింగ్. మీరు మార్నింగ్ అయినా సరే, సో ఎలాగో ప్రతిరోజు ఈ శ్రావణ మాసంలో అందరూ నియమాలు పాటిస్తూ ప్రతిరోజు అర్లీ మార్నింగ్ లేస్తూ పూజలు చేసుకుంటూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఇది గడప దగ్గర చేసేది. ఇంటి సింహద్వారానికి గడప ఉంటుంది కదా, సో ఆ గడపకి ప్రతిరోజు కూడా మనం పసుపు రాయాలి. సో అదే చాలా సింపుల్ రెమెడీ, ఎవరైనా చేసుకోవచ్చు. ఆ పసుపులోకి తప్పనిసరిగా పచ్చకర్పూరం కలపాలి. పచ్చకర్పూరము పసుపు రెండు కూడా మిక్స్ చేసి సుగంధ పరిమళంగా ఉంటుంది కదా పచ్చకర్పూరం కలిపితే. సో దాంట్లో ప్రతిరోజు కూడా మనం గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడప మహాలక్ష్మీదేవిని పూజించి, సో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం అనేది ఇక్కడ మెయిన్ ఆంతర్యం. సో ఇది మనకి లక్ష్మీ యోగం కలిసి వస్తుంది అనేది మనకి పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఓకేనా? సో ఎవరెవరు సౌకర్యాన్ని బట్టి ప్రతిరోజు కూడా ఎవరైతే మాకు లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని కోరుకుంటున్నారో ప్రతి ఇల్లాలు కూడా ఈ సింపుల్ రెమెడీ ఎవరైనా కూడా చేసుకోండి. సో ఎన్ని రోజులు అనేది మీ సౌకర్యాన్ని బట్టి చేసుకోండి. కనీసం 21 డేస్ అయినా చేసుకోవడానికి ట్రై చేయండి. 21 డేస్ చేసుకుంటే మళ్ళీ మధ్యలో ఏదైనా పీరియడ్స్ ప్రాబ్లం వస్తే ఆపేయాలని చాలామంది డౌట్స్ అడుగుతారు కదా. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఒక 4 డేస్ స్టాప్ చేసి మళ్ళీ 5th డే నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనా? సో శ్రావణ మాసం అంతా కూడా చేసుకోండి. మనం చాతుర్మాస దీక్ష చెప్పాం కదా, అంతవరకు కూడా ఎవరెవరికి ఎంత ట్రై చేసినా కూడా ఈ స్వర్ణ యోగం కలిసి రాలేదు అని బాధపడుతున్నారో అలాంటి ఇల్లాళ్ళందరూ కూడా, అలాగే ఇంటికి పరిపూర్ణ లక్ష్మీ యోగం కలగాలంటే కూడా మనకి మెయిన్ ఎంట్రన్స్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా వచ్చేది మనకి సింహద్వారం దగ్గర నుంచినే వస్తుంది. కాబట్టి అక్కడ లక్ష్మీ అనుగ్రహం కలగడానికి మనం ప్రతిరోజు చేసే పరిహారం ఇది. సో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంటే మనం లక్ష్మీదేవికి పూజా మందిరంలో ప్రతిరోజు ఒక దీపం పెట్టి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టండి. సో బెల్లం ముక్క అని మీకు ప్రతిసారి కూడా చెప్తూనే ఉంటాను. నైవేద్యం విషయంలో అంతా కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం బెల్లం ప్రతిరోజు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి వేసి ఉంచుకోండి. ప్రతిరోజు కూడా ఒక చిన్ని ప్లేట్లో కానీ ఆకులో కానీ ఒక బెల్లం ముక్క పెట్టి నైవేద్యంగా ప్రతిరోజు బెల్లమే కూడా పెట్టవచ్చు. తర్వాత ఆ బెల్లాన్ని పారవేయకుండా మనం స్వీకరించాలి, లేదా ఇంట్లో పిల్లలు కానీ లేదా ఒక 1 వీక్ వరకు కూడా చేసి దాంట్లో కూడా మనం ఏదైనా లడ్డూస్ లాంటివి కూడా చేసుకొని తినొచ్చు. ఓకేనా? సో దాన్ని పారవేయకండి. మార్నింగ్ ఫస్ట్ గడప దగ్గర పూజ ప్రాసెస్ చేసుకోండి. సో మీరు పూజా ప్రాసెస్ దీపారాధన అలాంటివి ఏం చెయ్యకపోయినా కూడా శాస్త్రీయంగా అయితే మనకు మొదటి దీపం గడపల దగ్గర వెలిగించడమే శాస్త్రం. సో ఎందుకంటే దేవతలకు ఆహ్వానం అక్కడి నుంచినే వస్తుంది కాబట్టి. సో మీకు దీపారాధన చేసే ఆనవాయితీ అలవాటు ఉంటే చేసుకోండి, లేదంటే ప్రతిరోజు ఈ పసుపు రాయండి, కుంకుమ బొట్లు పెట్టండి. అటువైపు ఇటువైపు పువ్వులు వేస్తూ ఉంటాం కదా, పువ్వులు కానీ లేదంటే పువ్వులు సౌకర్యంగా లేదంటే అక్షతలు కూడా వేసుకోవచ్చు గడప పైన. అటు మనం ఇంట్లోకి పలుకుతూ
తర్వాత వెళ్ళి పూజా మందిరంలో ఒక దీపాన్ని వెలిగించండి. మీరు ప్రతిరోజు నిత్య దీపారాధన ఎలా చేస్తారో అలాగే లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించి 1 కానీ 2 కానీ ఇష్టమైనా కూడా చేయగలము అనుకున్నట్లయితే ప్రతిరోజు 5 దీపాలు వెలిగిస్తే చాలా చాలా శ్రేష్టం. అది మట్టి దీపాలైనా సరే, అందులోనూ ఈ శ్రావణ మాసం ప్రత్యేకంగా నేతి దీపారాధన 5 దీపాలు వెలిగిస్తే అత్యంత శుభకరం. అలా లేదు, మీకు సౌకర్యం లేదు అంటే మీకు ఏది సౌకర్యంగా ఉంటే దీపం పెట్టడం ప్రధానం. ఓకేనా? సో అది ఏ దీపమైనా పర్లేదు. ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రాన్ని చదువుకోండి. అద్భుతమైన లక్ష్మీ యోగం అనేది కలిగి తీరుతుంది. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. సో అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది కామెంట్స్లో పెట్టండి. మూల్యమైన కామెంట్స్ వల్ల నాకు ఇంకా ఎనర్జీ అనేది ఇంకా ఎక్కువై ఇంకా మంచి మంచి విశేషాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. పౌష్టికాహార లోపం వల్లనే మనకి హెల్త్ ఇష్యూస్ కానీ, హెయిర్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఆహారం ద్వారానే వస్తుంది. అయితే మనకి హెయిర్ చాలా బాగుందో అప్పుడు మన హెల్త్ 100% కరెక్ట్గా ఉంది అని అర్థం. సో వీటిలో స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మనం అనారోగ్యంతో ఉండాము అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. సో ఇది ఇంతకు ముందు సోపులు ఇలాంటివి కూడా మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత లేట్ కావచ్చు. సో అది కొన్నాళ్ళు ఉన్నా కూడా దానివల్ల ఎఫెక్ట్ లేదు. ఇది అలా కాదు, ఆరోగ్యానికి సంబంధించింది. మీలో ఎవరికైనా మన హెల్తీ ఐటమ్స్ కావాలనుకునే వాళ్ళు పైనున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎప్పటికప్పుడు మీరు ఆర్డర్ పెట్టిన వెంటనే ఫ్రెష్గా చేసి మీకు పంపిస్తాం. సో అది ఏంటి అంటే అన్నింటికంటే మించి డ్రై ఫ్రూట్ లడ్డు నెంబర్ 1. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కలిపి మన గుప్పెడంతా రావాలి. సో అది మనకి ఓన్లీ ఇలా లడ్డూస్ రూపంలో అయితేనే కరెక్ట్గా వెళ్తుంది లోపలికి. ఆ పిల్లలకి నేను ఎలా చేస్తానో శ్రద్ధగా అలాగే ప్రేమతో అంతే ఆప్యాయంతో మీ అందరి కోసం కూడా తయారు చేయబోతున్నాను. అదే మన అమ్మ చేతి ఆరోగ్య రుచులు.